రావదినా. ఏంటి వడియాలు పడుతున్నావా? అవును వదినా. ఏంటి ఈ మధ్య బొత్తిగా ఇంటివైపు రావడమే మానేశావు? మొన్న జగన్నాథం మామయ్య కూతురు నిశ్చితార్థానికి వస్తావేమో అని ఎదురు చూశాను వదినా. రాలేదే? నీ బాధ నాకు అర్థమైంది వదినా. ఏం చేస్తాం, ఆడపిల్లల తల్లిదండ్రులు అన్నాక ఇలాంటి కష్టాలు తప్పవు. మీ అన్నయ్యకి ముందు చూపు ఉండబట్టి ఉన్న ఒక్క నెలసు నువ్వు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు. ఈ కాలంలో ఆడపిల్లల్ని ఎంత చదివిస్తే అంత బాధపడాల్సి వస్తుంది వదినా. ఏంటి వదినా, ఏదో ఆందోళనగా ఉన్నావు? ఏం జరిగింది? ఏం లేదు వదినా. మీ అన్నయ్య గారు మొన్న సిటీకి వెళ్ళొచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నారు. మన మీద ధ్యాసే లేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు పరధ్యానంగా ఉంటున్నారు. కారణం ఏంటో ఎంత అడిగినా ఏమీ చెప్పట్లేదు వదినా. అలాగా వదినా? అమృత చేసిన పనికి అవమానంతో కృంగిపోయారు. ఏదో నా బలవంతం మీద 2 మెతుకులు తినేవారు. ఇప్పుడు అది కూడా లేదొదినా. అసలు భోంచేయడమే మర్చిపోయారు. పిలిస్తే చిరాకు పడుతున్నారు. ఒంటరిగా ఉంటున్నారు. సరిగ్గా మాట్లాడడం కూడా లేదొదినా. ఆయనకి ఏమవుతుందోనని భయంగా ఉందొదినా. ఆయన ఇలాగే పస్తులుంటే నా పసుపు కుంకాలు ఏమవుతాయోనని భయంగా ఉందొదినా. ఊరుకో వదినా, అన్నయ్యకేం కాదులే. అన్నయ్య నీకు అన్ని విషయాలు చెప్తారు. అసలు ఏం జరిగిందో చెప్పొదినా. అది అది నా పసుపు కుంకాల కోసమైనా చెప్పొదినా. అది ఆ కారణం అయితే నాకు తెలుసు. ఈయన కూడా అలాగే పరధ్యానంగా ఉంటే గట్టిగా నిలదీసి అడిగేసరికి అసలు విషయం చెప్పాడు. ఏం జరిగిందొదినా? అది అది ఆ విషయం ఇప్పుడు ఎందుకులే వదినా. తెలిసి బాధపడటం తప్ప ప్రయోజనం ఏముంది? అయినా కృష్ణమూర్తి అన్నయ్య నీకు చెప్పలేదా? నా దగ్గర ఏ విషయం దాచిపెట్టరు వదినా. ఈసారి మాత్రం ఏ విషయం చెప్పకుండా మౌనంగా బాధపడుతున్నారు. అందుకే వచ్చాను. ఆయన ఎవరికీ చెప్పొద్దన్నారు. కానీ నీ పరిస్థితి చూస్తుంటే చెప్పాలని ఉంది వదినా. అది 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 అమృత ఏం తప్పు చేసిందో ఏమో గాని వ్యభిచార పనులు చేసిందని చెప్పి పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తెచ్చారంట. అది చూసి వదినా 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 ఆగు వదినా వదినా. చెల్లమ్మా, ఏడుస్తున్నావేంటమ్మా? ఏం జరిగిందమ్మా? చెల్లమ్మా చెల్లమ్మా చెల్లమ్మలా ఏడుస్తూ వెళ్తుంది. ఏం చెప్పావే? అది అసలు ఏం చెప్పావే? మీరు చెప్పొద్దన్న విషయం వదినకు ఎందుకండి కొట్టారు? పెళ్ళాం చెబితే మొగుడు వినాలి. అగౌరవంతోనే మొత్తం జరిగింది చెప్పాను. మొగుడు చెబితే పెళ్ళాం వినాలి. చెప్పొద్దా అని చెప్పావు. అందుకే ఈ చెంపదెబ్బ. ఈ రోజు కాకపోయినా రేపైనా ఏదో ఒకరోజు తెలియాల్సిందే కదండి, అందుకే చెప్పాను. నోర్మయ్యి, చెప్పొద్దాను లేదు. ఏది ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలంటున్నాను. ఏడుస్తుంటే చెప్పానండి. ఏడిస్తే ఏదేం చెప్తావా? నాకు తెలియదు వదినా. మీ అన్న ఇచ్చిందా కాదని చెప్పలేకపోయావా? ఛీ, మా మగవాళ్ళు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారే. మీ ఆడవాళ్ళు 2 చెవులతో విని నోటితో వదిలేస్తారే. ఎంత పని చేసావే. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో.
భోంచేయలేదు. నిద్రపోయారో మేల్కొనున్నారో. బాగా పొద్దుపోయినట్టుందే. లక్ష్మీ నందినీలు నా కోసం ఎదురుచూసి భోజనం చేశారో లేదో ఒకసారి చూస్తే పోలా. ఏమండి, మీరు ఇంతవరకు భోంచేయలేదు. కాస్త పెరగన్నమైనా తింటారా? నందిని భోజనం చేసిందా? అది భోంచేసి నిద్రపోతుందండి. మరి నువ్వు తిన్నావా? నాకు ఆకలిగా లేదండి. నాకు ఆకలిగా లేదు లక్ష్మి. ఇలా ఎన్ని రోజులు బాధపడుతూ భోంచేయకుండా ఉంటారు? నా పరిస్థితి వేరు లక్ష్మి. ఉదయం నుంచి ఇంట్లో పనులు చేసి అలిసిపోయి ఉంటావు. భోజనం చేయకపోతే ఎలా చెప్పు? ఒక్క పూట భోజనం చేయకపోతే ప్రాణమేం పోదులేండి. లక్ష్మి, ఏంటా మాటలు? మీరు భోంచేయకుండా నేనెలా భోంచేస్తానండి? ఇలా ఎన్ని రోజులని భోజనం చేయకుండా బాధపడుతూ కూర్చుంటారు? ఏం చేయను లక్ష్మి. ఆ దేవుడు మనకు అన్యాయం చేశాడు లక్ష్మి. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఏం పాపం చేశామని? ఎవరి దిష్టి తగిలిందో ఏమో, అమృత మనల్ని మోసం చేసి వెళ్ళిపోయింది. పిల్లలకి వయసు వచ్చే వరకు వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. వయసు వచ్చాక వాళ్ళు తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. మన మక్కలమే ప్రేమిస్తే సరిపోదు లక్ష్మి. వాళ్ళు మనల్ని ప్రేమించాలి. మన ఆశలు ఆశయాలని గౌరవాన్ని వాళ్ళు గౌరవించాలి. అలా జరగనప్పుడు మనలాంటి తల్లిదండ్రులకి ఇలాంటి బాధలు మామూలే లక్ష్మి. పిల్లల్ని పెంచాలే కానీ వాళ్ళ మీద ఆశలు పెంచుకోకూడదని నువ్వు ఆ రోజు అన్నావు. అదే నిజమని నాకు ఈరోజు అర్థమైంది లక్ష్మి. అయినా నేను దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టిన తర్వాత నాకెంతో ధైర్యం చెప్పి గుండె నిబ్బరంగా ఉండేదానివి. హఠాత్తుగా ఎందుకిలా అయిపోయావు లక్ష్మి? ఏమైంది లక్ష్మి? నాకంతా తెలిసిందండి. లక్ష్మి, ఇంతవరకు మీరు నా దగ్గర ఏ విషయం దాచలేదు. మీరిలా బాధపడటం చూసి ఏదో జరిగిందని గోవిందన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. నాగమణోదిన అంతా చెప్పిందండి. కోర్టులో మన అమృతాన్ని వ్యభిచారిణిగా తీసుకొచ్చారంటండి.
దగ్గర దాచారు. మీ మనసు నేను అర్థం చేసుకోలేనా అండి? ఇది విన్నప్పటి నుంచి నాలో నేనే ఎంతగానో కుమిలిపోతున్నానండి. అలాంటిది మీరు కోర్టులో దాన్ని కళ్ళారా చూసి తట్టుకునే గుండె నుబ్బరంతో ఎలా ఉన్నారండి? ఎందుకండి మనకే ఇలా జరుగుతుంది? అవును లక్ష్మి, ఏ తండ్రి కూతురు గురించి వినకూడని చూడకూడని చూశాను లక్ష్మి. నా కళ్ళ ముందే పోలీసులు దాన్ని వ్యభిచారణగా తీసుకెళ్తుంటే నా గుండె పగిలిపోయింది లక్ష్మి. ఆ భగవంతుడు మనకి పెద్ద శిక్ష వేశాడు లక్ష్మి, పెద్ద శిక్ష వేశాడు. అది 10వ తరగతి పాస్ అయితే ఉంగరం బహుమతిగా ఇచ్చాను లక్ష్మి. అది ఇంకా బాగా చదువుకొని బంగారు పథకం తెచ్చుకుంటుందని ఆశించాను లక్ష్మి. అది ఇలాంటి పని చేసి బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటుందని ఊహించలేకపోయాను లక్ష్మి, ఊహించలేకపోయాను. ఈ ఉంగరాన్ని మీ ప్రేమకు గుర్తుగా ఉంచుకుంటాను నాన్న, ఎప్పటికీ తీయను నాన్న అంటే ఎంతో మురిసిపోయాను లక్ష్మి. కానీ కోర్టులో వ్యభిచారుడిగా నిలబడి ఫైన్ కట్టడానికి ఆ ఉంగరాన్ని తాకట్టు పెట్టుద్దని ఊహించలేకపోయాను లక్ష్మి, ఊహించలేకపోయాను. అది చూసిన కన్న తండ్రిగా నేను చచ్చిపోయాను లక్ష్మి, చచ్చిపోయాను. మనసులో పదే పదే అది చేసిన పని గుర్తుకొచ్చి క్షణక్షణం నరకం అనుభవించాను లక్ష్మి, క్షణక్షణం నరకం అనుభవించాను. ఈ విషయం చెప్తే ఎక్కడ నువ్వు బాధపడతావని నా గుండెలోనే దాచుకున్నాను లక్ష్మి. అంతా అయిపోయింది లక్ష్మి, అంతా అయిపోయింది. ఈ కృష్ణమూర్తి పరువు మర్యాద గౌరవం అన్నీ నాశనం అయిపోయినాయి లక్ష్మి, అన్నీ ఏమండి, పంటకు పురుగు పడితే నాశనం అయిపోతుందని మందు కొడతారండి. అమృత మన 100 ఏళ్ల పంట అండి, అదే నాశనం అయిపోతే మనం ఇంకెవరి కోసం బతకాలండి? అవును లక్ష్మి, మనం ఎవరి కోసం బతకాలి? ఈ రోజు కాకపోయినా రేపైనా ఊర్లో వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. కృష్ణమూర్తి కూతురు వ్యభిచారం చేస్తుందని తెలిస్తే వాళ్ళు చూసే ఆ చూపులు భరించడానికి నాకు శక్తి లేదు లక్ష్మి, శక్తి లేదు. లక్ష్మి, లక్ష్మి, నీకు నేనంటే ఎంత ఇష్టం? చచ్చేంత ఇష్టం అండి. అయితే మన ఇద్దరం కలిసి చచ్చిపోదావా? నీకు ఇష్టమేనా? అనాథనైన నన్ను ఇష్టపడి భార్యగా మీ గుండెల్లో స్థానం ఇచ్చి నన్నెంతో ప్రేమగా చూసుకున్నారు. ప్రతి క్షణం మీ అడుగులో అడుగునై నడిచాను. ఇప్పుడు చావులో కూడా తోడొస్తానండి. అంతకంటే అదృష్టం ఏముందండి? అయితే చచ్చిపోదామా?
చచ్చిపోతావు లక్ష్మి,